ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుడు యొక్క కృపను బట్టి, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి మనం అందరం కూడా క్షేమంగా ఉన్నాం. ఈ యొక్క క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని ప్రతిరోజు కూడా క్రమం తప్పక వింటున్నారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలిగితే లూకా సువార్త 18వ అధ్యాయం 39వ వచనం. లూక్ చాప్టర్ 18 verse 39. వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. బట్ హీ షౌటెడ్ ఆల్ ద మోర్, సన్ ఆఫ్ డేవిడ్, హ్యావ్ మెర్సీ ఆన్ మీ. ఈరోజు ఈ వాక్యము మనందరికి ఒక లెసన్ని నేర్పుతుంది. ఏంటండి ఆ లెసన్ అంటే, మన జీవితంలో ప్రతికూలతలు వచ్చినప్పుడు, మన జీవితంలో విభేదాలు వచ్చినప్పుడు, మన జీవితంలో ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు, మనకి ఆటంకంగా ఉన్నప్పుడు మనము అణిగిపోయే వారిగా ఉండకూడదు. మనము డిస్కరేజ్ అయిపోయి వెనక్కి వెళ్ళేవారిగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, వచ్చిన సమస్యకి రెండింతలుగా మనం పైకి లేవాలి. హల్లెలూయా. సమస్యను చూసి భయపడొద్దు, సమస్యకు ఎదురు వెళ్ళాలి. అప్పుడే మనము అనుకున్నది, మనం చెయ్యాలి అనుకుంది, మనం సాధించాలి అనుకుంది మనం సాధించగలం. ఒక బాల్ తీసుకెళ్ళి ఒక గోడకి కొడితే ఆ బాల్ కొట్టారు కదా అని చెప్పి అక్కడే ఉండిపోద్దా? నో, ఇట్ షుడ్ బి బ్యాక్. అది ఖచ్చితంగా ఎంత ఫోర్స్తో అయితే మనం కొడుతున్నామో అదే ఫోర్స్తో రిటర్న్ వస్తుందట. ఈరోజు ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ఒక గుడ్డివాడు ఎరుకో పట్టణపు వీధుల్లో భిక్షం అడుక్కుంటూ జీవిస్తూ ఉన్నాడు. అతనికి వేరే ఆప్షన్ లేదు, తను పని చేసుకోవడానికి వేరే ఆప్షన్ ఏమీ కూడా లేదు. సో ఒకానొక రోజున, ప్రతిరోజు అదే ప్రాంతంలో తాను ఆ భిక్షాటన చేస్తూ ఉండగా ఒకేసారి తనకు ఒక పెద్ద సౌండ్ వినిపించిందంట. ఏంటండి ఆ సౌండ్ అంటే, చాలా మంది అడుగుల శబ్దం వినిపిస్తుంది. అతను మార్వెల్ అయిపోయాడు, షాక్ అయిపోయాడు. ఏంటి, నేను ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో జనాల చప్పుడు ఎప్పుడు వినలేదు, అసలు ఏం జరిగిందా అని చెప్పి అక్కడ ఉన్న కొంతమందిని పిలిచి, బాబు ఏంటయ్యా ఇక్కడ సమస్య, ఏదన్నా ప్రాబ్లమా, ఇంతమంది వచ్చారు, ఏం జరుగుతుందంటే, ఏం లేదండి, యేసుక్రీస్తు వారు ఇటు నుంచి ప్రయాణం చేస్తున్నారు. సో ఆయన వెంబడిస్తూ చాలా మంది కూడా అతనితో పాటు, ఆయనతో పాటు ఉన్నారు అని. ఈ మాట విన్న వెంటనే అతను షౌట్ చేయడం ప్రారంభించాడు, అరవడం ప్రారంభించాడు. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయలేదు. అసలు ఈ టైంలో పిలిస్తే పలుకుతాడా అని కూడా ఆనుకోలేదు. ఒకవేళ నేను ఇలా అరిస్తే భిక్షం కోసం అరుస్తున్నారు, వీడెప్పుడు ఇంతే అని కూడా ఆలోచన చేయలేదు. అసలు దేనిని గురించి కూడా పట్టించుకోలేదు. హల్లెలూయా. తనకేం కావాలి? తను స్వస్థత పొందాలి. ఆ విషయం తనకి తెలుసు. నాకు స్వస్థత కావాలి అనే ఉద్దేశంతో అరుస్తున్నాడు. దావీదు కుమారుడా, నజరేయుడా, నా వైపు చూడు, నన్ను కరుణించంటే కొంతమంది, ఎరా భిక్షగాడా, ఇప్పుడు కూడా అడుక్కుంటున్నావా, ఆయన దగ్గర అడుక్కోవాలా, మా దగ్గర ఉన్నదేదో వేస్తాం కదా అని కొంతమంది అతన్ని సైలెంట్ చేయిపోయారు. ఆపు, నువ్వు అరవద్దు అంటే ఇంకా గట్టిగా అరుస్తున్నాడట. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు అతని వాయిస్ విని తన దగ్గరకు వచ్చి స్వస్థత ఇచ్చి వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నిన్ను అనేక మంది ఆపుతుంటారు నువ్వు ప్రార్థన చేస్తుంటే. ఎందుకంటే నువ్వు పొందుకోబోతున్నావు. వారు ఎందుకు ఆపుతున్నారంటే నువ్వు పొందుకోవద్దని ఆపుతున్నారు. వారు ఎందుకు నిన్ను బ్రేక్ చేస్తున్నారంటే నువ్వు ఆశీర్వదింపబడొద్దని. కానీ నువ్వు ప్రతికూలతలు వస్తున్నా కొలది ప్రార్థన ఎక్కువగా చేయాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఇదే,
ఎందుకు నేను పొందుకోలేకపోతున్నాను అని నువ్వు అడిగితే యూ హ్యావ్ టు ప్రే మోర్, ఇంకా ప్రార్థన చేయి బిడ్డ అని దేవుడు అంటున్నాడు. అప్పుడు ఆయన దగ్గరికి నీ యొక్క స్వరం వెళ్తుంది, ఆయన దగ్గర నుంచి నీకు జవాబు వస్తుంది. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. కృపగలిగిన తండ్రి వందనాలు. అవునయ్యా, ఆ గుడ్డివాడు ఏ విధంగా అయితే ఎంతమంది ఆపిన ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడో, కావాలి అనుకుంది పొందుకున్నాడో, అదే రీతిన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పొందుకునే సహాయం దయచేయండి. వారు కూడా ఏదైతే అడుగుతూ ఉన్నారో అది పొందుకోవడానికి ద్వారాలు తెరవండి. అనేక మంది బహుశా ఆపుతుండొచ్చు నాయన, అవేవి పట్టించుకోకుండా అయా అటువైపు చూడగలిగిన, మీ వైపు చూడగలిగిన జ్ఞానమును దయచేయమని ఈ రోజున ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యము, శక్తిని, బలమును, స్వస్థతను, ఆర్థిక పరిస్థితిని దయచేయండి. ప్రయాణాలను, పనులను, ప్రయత్నాలన్నింటినీ కూడా ఆశీర్వదించండి. ఈ రోజంతా ప్రతి బిడ్డకు మీరే తోడయుండి కాచి కాపాడమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.